నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఆకుతోటపల్లిలోని చర్చి 102 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చర్చి ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే కలిసి చర్చి అదనపు గది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శతాబ్ద కాలానికి పైగా ఈ చర్చి సమాజ సేవలో, విద్యా రంగంలో విశేష కృషి చేస్తోందని ఎంపీ మల్లు రవి కొనియాడారు. భారతదేశం సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ తమ మతాలను స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చని అన్నారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఈ రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా భారతదేశంలో పుట్టిన వాళ్ళు వాళ్లకు నచ్చినటువంటి మతంలో మరి ఉండొచ్చు, ఆ మతాన్ని గురించి ఆరాధించుకోవచ్చు. మనం ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఆరాధించుకుంటే అక్కడ ఈశ్వరాలయంలో శంకరుని గురించి, రామాలయంలో రాముని గురించి, ఇంకో దగ్గర తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గురించి వాళ్ళందరూ కూడా మరి దేవుడి పేరుతోనే ఆరాధన చేస్తుంటారు. ముస్లిమ్స్ వస్తే వాళ్ళు దేవుడి పేరుతో, అల్లా పేరుతోనే వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. దేవుడు అనేది అందరికీ ఒక్కడే, పేర్లు మార్పు. మన దగ్గరకు వస్తే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన పరలోకమందున్న మా తండ్రి అంటారు. అదే రకంగా వేరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినా, వేరే రకంగా పోయినా వాళ్ళు ఆ పేరుతో దేవుడు అని చెప్తారు. దేవుడు అని చెప్పే వాళ్ళందరూ కూడా దొంగతనం చేయమని ఏ దేవుడు చెప్పలేదు, ప్రజలకు చెప్పటం లేదు.